హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్న రవితేజ గారి ఇరుముడి మూవీ రిలీజ్ అయింది. నిన్న మార్నింగ్ షోనే చూసేసా, బట్ రివ్యూ ఇవ్వడానికి అయితే అవ్వలేదు, ఇంట్లో పూజ ఉండడం వల్ల. సో ఎవ్రీవన్ సారీ. ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్లీ రివ్యూ చూద్దాం, ఎలా ఉంది మూవీ, నాకు ఎలా అనిపించిందో చెప్తాను. అండ్ ఆఫ్టర్ ఈ సినిమాకి కొంతమందికి నచ్చలేదు, బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు, దాని గురించి మాట్లాడుకుంటాం. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఈ సినిమాని ఖచ్చితంగా వీలైతే మీరు సినిమా ప్రియులైతే, అందులోని రవితేజ మూవీస్ చూడాలని మీకు అనిపిస్తే డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్లో మిస్ అవ్వద్దనే చెప్తా. ఎందుకంటే రవితేజ గారికి చాలా రేర్గా ఒక క్లాసిక్ బొమ్మ పడుతుంది. అంటే ఈ రీసెంట్ టైమ్స్లో అయితే ఆయనకి 2-3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఒక హిట్ పడడం ఇలా జరుగుతూ వస్తుంది కదా. బట్ కొన్ని సినిమాలు ఉంటాయి ఆయన ఫిల్మోగ్రఫీలో, క్రాక్ కానివ్వండి, అండ్ అలాగే విక్రమార్కుడు కానివ్వండి, ఇడియట్ కానివ్వండి, అమ్మ నాన్న తమిళ అమ్మాయి కానివ్వండి, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, అంటే కమర్షియల్గా పెద్ద హిట్ అవ్వకపోయినా సరే ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని మనం ఎలా చెప్పుకుంటామో, అలాంటి రవితేజ గారి కెరీర్లో ఒక బెస్ట్ మూవీ ఇరుముడి కూడా. ఇప్పుడు కాదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇరుముడి మూవీ గురించి అంటే రవితేజ క్లాస్ బొమ్మరా అని చెప్పుకునే రోజులైతే వస్తాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో అందువల్ల ఏంటంటే ఈ సినిమాని ఎవరు కూడా థియేటర్లో మిస్ చేసుకోకండి. సినిమాకి వెళ్ళే ఉద్దేశం ఉంటే రివ్యూలు ఇవన్నిట్లు కూడా పక్కన పెట్టేసి హ్యాపీగా ఫ్యామిలీతో టికెట్ తీసుకొని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తారు మీరు వెళ్ళి కూర్చుంటే. సెకండ్ హాఫ్లో కొన్ని మైనస్లు ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అసలు డైరెక్టర్ ఎందుకు ఆ పాయింట్ తీసుకున్నాడు, అక్కడి నుంచి చాలా దారులే ఉన్నాయి, సినిమాని తీసుకెళ్లే దారులు అయితే చాలానే ఉన్నాయి. బట్ డైరెక్టర్ చాలా హార్డ్గా, చాలా అంటే నేనే తీసుకోలేకపోయినా ఆ పాయింట్ని. ఒకనొక స్టేజ్లో నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి క్లైమాక్స్కి వచ్చేసరికి, అంతలా ఇన్వాల్వ్ చేసిన స్టోరీ. బట్ ఎందుకు డైరెక్టర్ ఆధార్లోనే వెళ్ళాడు అనే దాన్ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం ఏదైనా వీడియో పడితే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ అయితే వేసేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక ఫస్ట్లీ సినిమా నాకు ఎలా అనిపించిందంటే పిచ్చగా నచ్చింది. స్టోరీ ఏం లేదబ్బా, ఒక తండ్రి కూతురు, త్రినాథ్ కూతురు మణికంఠ, వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ చూపించాడు. స్టార్టింగ్ నుంచే చూపించేస్తారు. అండ్ ఆ ఊర్లో పొల్లూరు, అది కూడా మన అందరికీ మెయిన్లీ నాకు బాగా సీలేరు ఏరియాలన్నీ కూడా మేము తిరిగినవి, డొంకరాయి, పొల్లూరు. ఆ ఊర్లో హీరో కూతురుతో హ్యాపీగా ఒక అరటి తోట వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ హీరో క్యారెక్టరైజేషన్ ఏంటంటే తనకి ఆల్కహాల్ ఎడిక్ట్, అంటే ఇయర్ మొత్తం తాగుతూనే ఉంటాడు. బట్ మాల వేసిన 41 డేస్ మాత్రం తాగకుండా ఉంటాడు అనమాట. బట్ కూతురు కూడా కొన్ని రోజులు సపోర్ట్ చేస్తుంది, ఎందుకు అంటే తండ్రి హ్యాపీగా ఉన్నాడు కదా అని చెప్పి. బట్ మిడిల్ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి తను కూడా మందు తాకనానా అని ఒక సీన్ ఉంటుంది, లిటరల్లీ సూపర్. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ని ఎంత బాగా చూపించాడో. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ సీన్ చూసాక ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అండ్ ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అయ్యప్ప స్వామి సాంగ్స్ కానివ్వండి, ఆ పూజలు చేసే విధానం కానివ్వండి, కరెక్ట్గా ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది అండ్ సెకండ్ హాఫ్లో మల్లెపూల పలక సాంగ్ వస్తుంది. ఆ 2 సాంగ్స్ వచ్చినప్పుడు థియేటర్లో వైబ్ ఉంటుంది. మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఎందుకు అరుస్తారో తెలియదు, అరుస్తున్నారు అదే. మెయిన్లీ ఈ సినిమా ఎవరైనా స్వామి మాల వేసి వెళ్ళిన వాళ్ళకైతే మాత్రం సినిమా స్టోరీ పరంగా ఎలా ఉన్నా పక్కన పెట్టండి, కానీ ఈ సాంగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఫీల్ అవుతారు, అది మాత్రం పక్కగా చెప్పగలరు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి బేసిక్గా మనం ట్రైలర్ చూసి ఒక తండ్రి కూతురు సినిమా, దానికి ఏదో చిన్న గొడవలు యాడ్ చేసి ఏదో స్టోరీ తీసారని మనం అనుకున్నాం కదా. బట్ అది కంప్లీట్గా డిఫరెంట్. ఒక మంచి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉంటుందో దాన్ని కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే ఇరుముడి. ఏం జరుగుతుంది, ముగ్గురు విలన్ చూపిస్తారు, ముగ్గురులో ఎవరు చేశారో తెలియదు, ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. అంటే లాస్ట్ వరకు సెకండ్ హాఫ్ మిడిల్ వరకు కూడా ఆ క్యూరియాసిటీని, ఆ థ్రిల్లర్ జోన్ని అలా మెయింటైన్ చేస్తూనే వచ్చారు. సో ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ సినిమా డెఫినెట్గా వెళ్ళి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే నైట్ షాట్స్ అనేవి చాలా ఉన్నాయి, నైట్ ఫైట్లు ఉన్నాయి, నైట్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రియల్ లొకేషన్స్లో తీశారు. చాలా బాగా అనిపించింది సినిమా చూసినప్పుడు కూడా. అండ్ దీనికి ఈ జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కూడా చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పాలి. మెయిన్లీ ఈ అయ్యప్ప స్వామి సాంగ్స్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానివ్వండి, కొన్ని ఎమోషనల్ లిరిక్స్ వస్తూ ఉంటాయి మధ్యలో, అవి కూడా చాలా బాగా అనిపించింది. సో నాకేదైనా మైనస్ అనిపించింది అంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చే అంటే కొన్ని లాజిక్స్ వదిలేశాడు డైరెక్టర్. లైక్ పాప ప్రతిరోజు కూడా తండ్రితో మాట్లాడుతుంది, ప్రతి విషయాన్ని కూడా తండ్రికి చెప్తూనే ఉంటుంది. బట్ సడన్లీ తను మెచ్యూర్ అయిన తర్వాత, ఇక్కడ నుంచి మేబీ స్పాయిలర్స్ ఉండొచ్చు, సినిమా అయితే బాగుందని చెప్పాను కాబట్టి మీరు ఇంక ఈ వీడియోని ఆపేసి సినిమాకి వెళ్ళండి, తర్వాత ఎప్పుడైనా వీలైతే ఈ వీడియో చూడండి, లేకపోతే లేదు. ఇక్కడ నుంచి ఏంటంటే డెఫినెట్గా స్పాయిలర్స్ ఉంటాయి, స్పాయిలర్ అలర్ట్. పాప మెచ్యూర్ అయిన తర్వాత, అంటే యాక్చువల్గా మన సైడ్ అయితే మాల తీసేస్తారు ఎవరైనా సరే. బట్ ఓకే, హీరో నేను గుడిలో ఉంటాను, మాల వేసాను కదా, నాకు తీయడం ఇష్టం లేదని చెప్తే గుడిలో ఉండడానికి ఎగ్రీ అవుతుంది, కానీ పాపను చూడడానికి ఏమీ చూడండి ఎవరు డైరెక్ట్ చూడకుండా చేసేసారు. అట్లీస్ట్ ఒక మాట మాట్లాడకుండా చేసేసారు. ఒక ఫైట్లో కూతురు ఫోన్ చేసి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆ ఇన్సిడెంట్ చెప్పాలి, అది చెప్పుంటే కాన్ఫ్లిక్ట్ అనేది వేరేలా వెళ్ళినా చెప్పకుండా చేసి చెప్పినా ఆ తర్వాత జరిగే స్టోరీకి మనం ఎగ్రీ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ 2-3 దారులు ఉన్నాయి, ఆ దారిలో తీసుకెళ్ళచ్చు స్టోరీని. బట్ చెప్పకుండా చేసి ఫోన్ పగిలిపోయాక, అంటే
వేరే విధంగా ఏ విధంగా కూడా కూతురు తండ్రికి చెప్పలేదా, మరి ఇంత అన్లాజిక్గా పెట్టారేంటి అని చెప్పి కొంతమందికి అనిపించవచ్చు. బట్ డైరెక్టర్ ఒక వే అనుకుంటున్నాడు, నేను ఇలాగే తీస్తానని సినిమా అని చెప్పి తన మైండ్లో అదే రిజిస్టర్ అయ్యింది, అలాగే తీస్తారు. మనకి చాలా అనిపించవచ్చు, తనకు అనిపించింది తను తీశాడు కాబట్టి దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఈ పాయింట్ని అందరూ కూడా అంటే ఒక భారీ నెగిటివ్గా చూపిస్తున్నారు. అంటే ఇంకొక సీన్ ఉంటుంది, తండ్రి కూతురు కలిసి వస్తుంటే రవితేజ పక్క నుంచి వెళ్ళిపోతాడు చూసి చూడనట్టు. అంటే కూతుర్ని చూడాలని ఉన్నా అలా ఎలా వెళ్ళిపోతాడు అనే ఫీలింగ్ కూడా చాలామందికి కలిగింది. సో ఇవి రెండు చిన్న మైనస్లు ఉన్నాయి. చిన్న చిన్న లాజిక్స్ పక్కన పెట్టేయాలి. కొన్ని సినిమాల్లో లాజిక్స్ ఇవన్నీ వెతికితే సినిమాను మనం ఎంజాయ్ చేయలేం. ఏ సినిమాలో లేవు చెప్పండి. రాజమౌళి గారి సినిమా అని సరే ఒక్క సినిమా పేరు కామెంట్లో పెట్టి ఈ సినిమాలో బొక్కలు ఎత్తుకని చెప్పండి, నేను ఎదిగి చూపిస్తాను. కాకపోతే కొంతమంది రివ్యూర్స్కి ఇప్పటికీ సినిమా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే నచ్చలేదు అంతే. వాళ్ళకి ఏ సినిమా నచ్చుతుందో తెలియదు, టీఎఫ్ఐ మీద ఏమైనా పగబెట్టారో తెలియదు. తమిళ సినిమాలు ఆబ్వియస్లీ తమిళ సినిమాలు మలయాళ సినిమాలు బాగుంటాయి, నేను కూడా బాగున్నాయనే చెప్పాను. కానీ అందులో కూడా కొన్ని సినిమాలు అంత ఎంగేజింగ్గా లేకపోయినా వాటికి మాత్రం అంటే వేరే లెవెల్ అయిపిస్తారు. ఎందుకు బాగోలేదు, ఇరుముడి ఎందుకు బాగోలేదు వాళ్ళు చెప్పారని సినిమా ఫ్లాప్ అయిపోదు. కాళ్ళతో చూసుకోండి, రవితేజ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా ఇరుముడి ఉంటుంది అంతే. కావాలితో చూసుకోండి. వాళ్ళు ఫ్లాప్ అన్నారని సినిమా ఫ్లాప్ అయిపోదు, వాళ్ళ రివ్యూ వాళ్ళు ఇచ్చుకున్నారు అంతే. కానీ నాకు అనిపించింది ఇంతకన్నా బెటర్గా తీయొచ్చు. మేబీ కొంతమంది డైరెక్టర్స్కి అది పాసిబుల్ అవ్వచ్చు. అందరూ రాజమౌళి కాలేరు కదా, అందరూ ప్రశాంత్ నీళ్ళు కాలేరు కదా. వాళ్ళకి ఫ్లాపులు పడే రోజులు వస్తాయేమో, రాకూడదు భగవంతుడి దయ వల్ల. కానీ చెప్తున్నా, అందరూ ప్రతి సినిమా ఇట్టు ఒకేలా తీస్తే పెద్ద పెద్ద డైరెక్టర్లతో పెద్ద పెద్ద సినిమాలతో చిన్న సినిమాలు పోల్చేస్తే, నన్ను ఒక రివ్యూ చూశాను, అంటే బార్బిల్ అన్నదిలే, ఓకే తన ఒపీనియన్ అని చెప్పాడు. కానీ ఏంటంటే విజయ్ సేతుపతిది మహారాజా సినిమాతో పోలుస్తున్నాడు. సేమ్ అండి, సేమ్ ఒకలా ఉంటుంది. బట్ అందులోని స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయిందండి, ఇందులో వర్కౌట్ కాలేదండి. వర్కౌట్ కాదండి, ఆ డైరెక్టర్ మైండ్ సెట్ వేరండి, ఈ డైరెక్టర్ మైండ్ సెట్ వేరండి. ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు తీస్తారండి. ఎందుకంటే ఆ సినిమాతో ఈ సినిమాను పోల్చడం అండి. ఈ సినిమాలో చూసి మీకు అనిపించింది చెప్పి వెళ్ళిపోండి, పోల్చకండి. పోల్చితే ఏం ఉండదండి, ఏ సినిమాను చూడలేమండి, ఎంజాయ్ చేయలేం. సర్లే, ఇది మూవీ రివ్యూ. నేను ఎవరిని కించపరచట్లేదు, మామూలుగా సరదాగా చెప్పాను అనమాట. నాకు నవ్వు వచ్చిందనమాట. అక్కడ ఈ పోలికలు ఎప్పటి నుంచి వస్తాయో ఆటోమేటిక్గా మనకు నవ్వు వచ్చేస్తుంది. ఓకే అని పక్కన పెట్టేయండి. ఎలాంటి డౌటు లేకుండా రవితేజ గారికి అప్పుడప్పుడు ఒక కల్ట్ బొమ్మ పడుతుంది, అలాంటి కల్ట్ బొమ్మ ఈ ఇరుముడి. సో ఏంటంటే ఎవరు కూడా ఎలాంటి డౌట్ లేకుండా సినిమాకి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు అంతే. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సినిమా స్టార్టింగ్లోనే వెళ్ళండి. స్టార్టింగ్లో ఒక సీన్ వస్తుంది, అంటే ఆ ఊర్లోంచి ఏ బండి వెళ్ళినా సరే ఆరును కొట్టకుండా వెళ్ళండి అని చెప్తారు. నా కూతురు పడుకుందని చెప్పి రవితేజ ఒక మనిషిని పెట్టించి చెప్పిస్తాడు. బట్ ఒకడు బలవంతంగా కొట్టేళ్తే రవితేజ వచ్చి కొట్టేస్తాడు. కొడితే నాకు అనిపించింది స్టార్టింగ్ సీన్ ఏంటి, కూతురు పడుకుంటే ఆరును కొట్టి వెళ్ళకూడదా, మరి ఇంత ప్రేమ చూపించేస్తున్నాడు ఏంటి డైరెక్టర్, ఇలా రాసాడేటి, మరి ఓవర్గా చూపిస్తాడేమో తండ్రి కూతురి మధ్య బాండింగ్ అని అనిపించింది. కానీ ఓవరాల్ సినిమా చూసాక మాత్రం అది ఎందుకనేది మళ్ళీ క్లైమాక్స్లో మీకే తెలుస్తుంది. సో మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఆల్రెడీ మీలో సినిమా ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మళ్ళీ మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.